హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇది 330 ఫీట్ రోడ్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి స్టార్ట్ అయిపోయి ఏదైతే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రాచలూరులో కలుస్తూ రాచలూరు నుంచి మీర్ఖాన్పేట ఏదైతే ఫీచర్ సిటీలో ఉందో ఫీచర్ సిటీని కలుస్తూ ఆమన్గల్ త్రిబుల్ వరకు కనెక్టివిటీ అవుతుంది. ఇది దాదాపు ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. ఇది 4,000 నుంచి 4,500 కోట్లతో నిర్మిస్తున్న హైవే ఇది. ఈ హైవేకు రెండు వైపులా ఫుట్పాత్ ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ రోడ్ ఉంటుంది, యూటిలిటీ ఫేస్ ఉంటుంది. ఈ హైవేకు మధ్యలో బుల్లెట్ ట్రైన్ కానీ లేక మెట్రో ప్రపోజల్ కానీ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ల్యాండ్ కూడా ఈ మధ్యలో వదిలేశారు. అదేవిధంగా ఈ రోడ్ను బేస్ చేసుకొని ఇక్కడ ఫీచర్ సిటీలో కంపెనీలు ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా రెసిడెన్షియల్గా ట్రాన్స్పోర్ట్ కానీ ఈ రోడ్ నుంచే యూజ్ చేసే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్కు ఈజీగా ఉండేటట్టుగా, అంటే ఫీచర్ సిటీలో అంటే ఒకవైపు శ్రీశైలం హైవే మరొకవైపు సాగర్ హైవే ఉన్నప్పటికీ అంటే ఆ రెండు హైవేల మీద బడన్ పడకుండా ట్రాఫిక్ జామ్లు ఇలాంటివి కాకుండా ఈ హైవే నుంచి వెళ్తే అంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే విధంగా అన్ని ట్రాఫిక్ జామ్ను నియంత్రించే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తొందరగా వెళ్ళే విధంగా ఓఆర్ఆర్కు త్రిబుల్ కనెక్ట్ అయ్యే విధంగా ఫీచర్ సిటీలో ఉన్న కంపెనీలన్నీ ఈ రోడ్ని యూజ్ చేసే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది దాదాపు 60% వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది దాదాపు కంకర కూడా వేశారు. అంటే ఆల్మోస్ట్ ఇది 60% అయిపోతేనే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేటు ప్లాట్ రేటు ఇది ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే చాలా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా టీం వాళ్ళకు కాల్ చేయండి, మీకు నియర్ బై అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.